ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే పరిశుద్ధ వారంలో 3వ రోజుకే వచ్చిన సంఘం అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపించవలసిందిగా మన సంఘ కాపరి గారైన రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారిని వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే నేటి ఆరాధనలో ప్రార్థన అనే అంశం మీద పరిచయం చేయడానికి గాను మన సంఘ అధ్యక్షులు శ్రీ జాన్ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన సంఘ కాపరి గారైన ఎన్ అనిల్ నాయర్ గారికి అందజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ వారంలో మరి 3వ దినములోనికి ప్రభువు వారు మనల్ని నడిపించారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభ ప్రార్థన శ్రీమతి కోలాటి లీలా ప్రసాద్ గారు వచ్చి ప్రార్థించి ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభువా, స్తోత్రములు 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 స్తోత్రములైనా మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ శ్రమల కాల దినాల్లో ప్రభా 37వ దినాన్న ప్రభా నీ మందిరంలో చిన్న మందగా చేరి నేను స్తుతించగలిగే భాగ్యం ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నేను నామను గురించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మా మధ్యన మీరు ఉన్నారని నా ప్రభ విశ్వాసంతోనైనా నిన్ను స్తుతించుండగా నా తండ్రి మా స్థుతుల మీద ఆశ్రడు కమ్మ నడుస్తున్నాను ప్రభా. దేవానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలయ్యా. నైనా దేన మనసు మాకు దయచేయండి, ప్రత్యత్తాపడే హృదయం దయచేయండి. నైనా మెలకుగలిగిన జీవితాలు మాకు దయచేయండి, ఎందు భయముతో కూడిన భక్తిని మాకు దయచేయండి ప్రభా. నైనా నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు. నైనా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంటాడుగా నైనా మార్గ మధ్యలో ఉంటే నైనా క్షేమంగా తీసుకురమ్మని అడుగుచున్నాను ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా మరి దినానికి జరగబోయే కూడికి అంతట్లో మీరుండమని అడుగుచున్నాను ప్రభా. నీ సన్నిధి ఇక్కడ దిగి రావాలి ప్రభా. నిన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించవాలన్న ఆత్మస్వరూపుడాన్ని మీరు మా మధ్యన ఉన్నారని ప్రభా. నైనా అతని భయంతో భక్తితో నిన్ను స్తుతించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప నైనా సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి దినాన్ని జరగబోయే కూడికి అంతట్లో మీరు నేను పాటలో మీరు నైనా నీ దేన సేవకు నైనా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా సంఘ అధ్యక్షులు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నీ వాక్యం బోధించుండగా ఆయన నీ సులువు సాటును మరుగుపరచుకోండి. అయినా నీ జ్ఞానంతో నింపమని అడుగుచున్నాను ప్రభా. ప్రార్థన అనే అంశం మీద మాట్లాడుచుండగా నా తండ్రి నీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించండి. ఆయన కాదనైనా మాట్లాడేది మీరు మాట్లాడుతున్నారని భయం కలిగి భక్తి కలిగి మేము వినాలి ప్రభా. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు మా అందరికీ దయచేయండి. అయినా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆయన నడిపించిన దేన సేవకులు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మరి నైనా ఈ 37 దినాలు నైనా మా అందరికి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రతి విషయంలో నీ కాపుతలు ఇచ్చి నడిపించావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. అయినా ఈ జరగవలసిన కూడికి అంతట్లో మీరు నైనా మాకు ఇచ్చిన 3 మందిరాలు దీవించి ఆశీర్వదించండి. అయినా నీ దేన సేవకులు జ్ఞాపకం చేసుకోండి. అడ్వైజరీ బోర్డు మెంబర్స్ జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ వారిని జ్ఞాపకం చేసుకోండి. నైనా మా స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి. యూత్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఈ కూడికి అంతట్లో మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. రావాల్సిన బిడ్డలందరినీ క్షేమంగా తీసుకురమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన ప్రియ సహోదరి కోలాటి లీలా ప్రసాద్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 383వ పాట ప్రార్థన వినిడి పాముననే పాట పాడుకుని మరి ప్రభు నామాన్ని మహింపరుస్తూ మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు
నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రాణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోచి శిరమును వంచి సరిగను వేడిన శుంకరి ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దిన దినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యో చిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను శాంతముతోని శత్రుల ప్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథము ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనము నుండి 24వ వచనం వరకు. పాత నిబంధన గ్రంథం నుండి ఆది కాండము 5వ అధ్యాయము 21వ వచనం నుండి 24వ వచనం వరకు శ్రీమతి టి పద్మలత గారు, అలాగే నూతన నిబంధన నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుండి 46వ వచనం వరకు మరి సహోదరి చంద్ర టైటస్ గారు చదివి పెంచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలండి. ఈరోజు దైవజనుల చేత ఏర్పాటు చేయబడిన వాక్యము జెనసిస్ 5th చాప్టర్ 21 వర్సెస్ 24, ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలండి. When Hanok was 65, he had a son, Methuselah. After that, Hanok lived in fellowship with God for 300 years and had other children. He lived to be 365 years old. He spent his life in fellowship with God, and then he disappeared because God taken him away. ఈ రోజు ఏర్పాటు చేసిన వాక్యము దేవుడు మన జీవితంలో ఫలింపజేయును గాక. ధన్యవాదాలు.
ముందుగా దేవాతి దేవునికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ వారముకై 3వ దినమున దైవజనులచే ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపో నిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడి అయినను నాతో కూడా మేలుకుని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారులు పాపుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు. లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగింపబడిన వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పను. ఈ చిన్న వాక్యము మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి పద్మలత గారు, అలాగే చంద్ర టైటస్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉంటే ఒక 5 నిమిషాల అవకాశం పడుతూ ఉంది. లేని ఎడల మరి ప్రత్యేకమైన పాటలు 2 ఉన్నాయి. మొదటిగా మన యొక్క ప్రెసిడెంట్ గారి యొక్క మిస్సెస్ గారు జి హిల్డా జాన్ ప్రభాకర్ గారు వచ్చి పాట పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అనంతరం సహోదరులు వైఎన్ ప్రసాద్ బాబు గారు. అందరికీ ప్రేజిస్తున్నాడండి. మరి 40 దినాలు మండల కాలంలో దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రములు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానండి. మరి నేటి సభాధ్యక్షులైన మన సంఘ కాపరి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. చిన్న పాట పాడుకుందామండి. ఎంత దూరము మోయించెదారు స్వామి కింత సిలువా నెత్తి, సుంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి, కంటి నిదురాలేక కలత చెందిన ప్రభుని ఎంత దూరము మోయించెదారు స్వామి కింత సిలువా నెత్తి, సుంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. వడలలసిన ప్రభువు
తడబాడుచుండగా వడలలసిన ప్రభు తడబాడుచుండగా ఘడియకు తిట్టి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదారు స్వామి కింత సిలువా నెత్తి సుంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు కలువారి గిరి వరకు సిలువా మోయాలేక కలువారి గిరి వరకు సిలువా మోయాలేక అలసిన ప్రభు జంప నాలస్యమును చేసి ఎంత దూరము మోయించెదారు స్వామి కింత సిలువా నెత్తి సుంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు యేసు నీ కొరకైనే నే చూడ కంటేను యేసు నీ కొరకైని చూడ కంటేను దోషినని గ్రహించి దోషిలో గుటే మేలు ఎంత దూరము మోయించెదారు స్వామి కింత సిలువా నెత్తి సుంతైన దయాలేక ఎంత దూరము మోయించెదారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మన యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ బాబు గారు వచ్చి ఒక పాట పాడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవుని నామానికి వందనాలు. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా ఆనందమైనటువంటి సమయం. నేను 60 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాను. అంటే ఇవాళ కాదు, అడుగు పెడుతున్నాను 60 సంవత్సరాల్లో. ఏ రోజు కూడా పబ్లిక్గా ఇప్పుడు పాట పాడలా, పబ్లిక్గా ఎప్పుడూ పాట పాడలా. కుటుంబ ప్రార్థనలో మాత్రమే పాటలు పాడేవాడిని. ఇంత బహిరంగంగా నేను పాటలు పాడలేదు. అలాగే అంతా కొత్తగా ఉంది నాకు ఇది. ఈ యూసీసీ నాకు అవకాశం ఇచ్చింది. అందువలన యూసీసీ పెద్దలందరికీ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చి నా పాట వినడానికి సిద్ధంగా ఉన్న మన సంఘ సభ్యులందరికీ, ఆత్మీయులందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. నేను పాట పాడుతున్నాను అనుకోకండి, మాట్లాడుతున్నట్టే అనుకోండి. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు
ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు, ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 బహుశ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు, అవలీలగాతని గుర్తింపగలనమ్మ, అవలీలగాతని గుర్తింపగలనమ్మ, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. పాలతో కడిగిన నయనాలు కలవాడు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువ గురతనాలే ఒలి పొదిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు కలవాడు, విలువ గురతనాల ఒలి పొదిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుతోయి, కలుషము కడిగిన కమలాల కనుతోయి, కలుషము కడిగిన కమలాల కనుతోయి, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, విలువైన చూపొసగే వరమేరి తనయుండు, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతడతి కాంక్షణీయుండు రాయుండు, అతడే నా ప్రియుడు, అతడే నా హితుడు, అతని నోరది మధురంబు మధురంబు, అతని నోరతి మధురంబు మధురంబు, అతని పలువరస పగడాల సరివరస, అతని పలువరస ముత్యాల సరివరుస, ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో 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 ఎంతెంతో అతడెంతో మరి నాకెంతో సుందరుడమ్మ తాను. దేవునికి మహిమ కలుగును గాక. పాటలు పాడి ప్రభువు నామాన్ని మహింపరిచినటువంటి హిల్డా జాన్ ప్రభాకర్ గారికి, అలాగే మన వైస్ ప్రెసిడెంట్ గారు వైఎన్ బాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. పాటలు పాడాలంటే చాలా ధైర్యం కావాలి. ఇక్కడికి రాగానే ఆ ట్యూనే మర్చిపోతాం. నాకు నిన్న అర్థమైంది నాకు. కాబట్టి ఈజీగా ఉండే పాటలు పాడితే కొంచెం బాగుంటుంది. మరి మన వైస్ ప్రెసిడెంట్ గారు చాలా కష్టమైన పాట, ఫస్ట్ టైమే, చాలా సంతోషం, మంచిగా పాడారు. అలాగే ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి ఈరోజు చాలామంది వచ్చారు.
వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రెసిడెంట్ గారు వాక్యం వినాలని దేవుణ్ణి ప్రేమించి అందరూ కూడా సకాలంలో వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని మన యొక్క ప్రెసిడెంట్ గారికి అప్పగిస్తా ఉన్నాం. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అండి. మరి వేదికను అలంకరించిన సంఘ కాపరి గారికి, మరి కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మాట్లాడాలని ఆశ నాకు ఎప్పటి నుంచో ఉంది. ఆ మెయిన్ చర్చ్లో ఉన్నప్పుడు మాట్లాడిన తర్వాత అవకాశం రాలేదు. ఈ మధ్యన ప్రిపరేషన్ కూడా టైం లేకుండా అయిపోయింది. తర్వాత 3 రోజుల క్రితం ఆమె గొంతుగా నా గొంతుగా రెండూ పట్టించేయండి. అందుకనే ఆవిడ కొద్దిగా రావడం, నా వాయిస్ కూడా అలా ఉంది. దయచేసి కొద్దిగా వినటానికి కష్టపడతారేమో, మీరు మరి గ్రహించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మెసేజ్ ఇచ్చే ముందు ఇంత చక్కగా పాడిన వాళ్ళకి ఇవ్వకూడదండి, ఎందుకంటే పాట హిట్ అయిపోద్ది, మెసేజ్ తగ్గిపోద్ది. ఆనందరావు గారు, మన వైఎన్ ప్రసాద్ బాబు గారు, ఆయన దగ్గర కొంచెం ఆయన చక్కగా పాడేశారు, ఎక్కడ ఆపకుండా మ్యూజిక్తో పోటీపడి పాడారు ఆయన. కాబట్టి వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను, ఈరోజు పాడిన వారిద్దరికీ కూడా. అలాగే ప్రసంగికుడిని కాదు కానీ నాలాంటి ప్రసంగికుడు ఏం చేశాడంటే, ఒకసారి మత్తయి 8:14 అధ్యాయంలో మత్తయి అండి, పేతురు అత్త జ్వరముతో పడి ఉండెను అని ఒక టాపిక్ని తీసుకొని ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. పేతురు అత్త జ్వరముతో పడి ఉండెను. ఇంకా ప్రసంగికుడు ఏమైనా మొదలెట్టాడంటే, పేతురు అత్త జ్వరంతో పడి ఉండదండి, మీ అత్తగారు జ్వరంతో పడి ఉన్నారా, లేకపోతే మీ అత్తగారు ఏమండి సెక్రటరీ గారు, మీ అత్తగారు జ్వరంతో పడి ఉన్నారా, పాస్టర్ గారు మీరన్నా చెప్పండి అని అందరినీ అడుగుకుంటూ మొత్తం మెసేజ్ అంతా అలాగే తినేసాడు. టైం అయిపోయింది, అరగంట కూడా. కాబట్టి అలా వండుకుంటా మామూలుగా మాట్లాడదాం నేను ప్రయత్నం చేస్తున్నాను. దయతో మరి మీరు రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మత్తయి 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు అండి. యేసుక్రీస్తు జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. క్రీస్తు వారి జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఈ లోకంలో దేవునికి మనం ఇష్టలమై జీవించాలంటే మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటే, మనం కూడా ప్రార్థనలో మనం పాల్గొంటూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు, మన దేవుని వెంబడించేవారం అవుతాం. ప్రభు తన శిష్యులకు ఏం చేశాడంటే ప్రార్థించడం నేర్పించాడు, కానీ ప్రసంగించడం మాత్రం నేర్పించలేదు. మీరు ఎలా ప్రార్థన చేయాలో ప్రార్థన నేర్పించాడు అన్నమాట యేసు ప్రభు గారు. మనం ప్రార్థనల ద్వారా పొందగలిగేవి ఏంటంటే కొన్ని విషయాలు, ఒక 3 విషయాలు ఉన్నాయి. మనం ప్రార్థన ద్వారా ఎటువంటి విషయాలు, ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? మామూలుగా ఈ లోక సంబంధమైన కార్యాలతో మన హృదయాలు నిండిపోయి ఏవో చెత్త పనులు చేసుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే అది పరిశుద్ధమైన జీవితం కాదు. సో వీ వాంట్ స్పిరిచువల్ లైఫ్. మనకు మంచి జీవితం, పరిశుద్ధమైన జీవితం కావాలి. కాబట్టి మొదటి వారం ఏంటంటే అత్యున్నతమైన పరిశుద్ధ జీవితం కావాలని అంటే వస్తుంది. ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే అత్యుత్తమైన పరిశుద్ధమైన జీవితం మనకు వస్తుంది. అలాగే రెండో పాయింట్ ఏంటంటే విశ్వాస జీవితాన్ని మనం మెరుగుపరుచుకుంటాం. దేవుని యందు విశ్వాసం మనం బాగా మెరుగుపరుచుకుంటాం. ఎందుకంటే ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క లక్షణం మనకి అలవడుతుంది మన హృదయాల్లో. అలాగే మూడోది ఆత్మలను రక్షించుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఏదో ప్రతిరోజు వస్తున్నాం, దేవుడి దేవాలి 40 రోజులు వచ్చాం మనం. ఈ 40 రోజులు కూడా మరి దేవుని ప్రేమ నాకు ఎలా ఉందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఇంతమంది వస్తున్నారు, వర్షం వేళ వచ్చింది, చాలామంది తగ్గిపోతారు, నేను ఎలా చెప్పినా పర్వాలేదులే అనుకున్నాను, కానీ ఫుల్గా నిండిపోయారు, 50 దాటిపోతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ ప్రేమ మీలో, ఆ అన్యోన్యత, ఆ
ఆ స్పిరిచువల్ లైఫ్ మీలో పెంపొందింపు చేయడం దేవుడు మీకు అనుగ్రహించాడు. మళ్ళీ మొన్న ఎవరు అడుగుతున్నారు, ప్రార్థనలు అయిపోతున్నాయండి ఇంక మళ్ళీ లేవంటే అప్పుడు పాస్టర్ గారు ధైర్యం ఇచ్చారు. ఏమనంటే శుక్రవారం ప్రార్థనలు ఉన్నాయి కదండి, అప్పుడు మళ్ళీ అందరం కలుద్దామండి అని చెప్పి అన్నారు పాస్టర్ గారు. కాబట్టి మూడోది ఏంటంటే ఆత్మల రక్షణ. మెయిన్ మన క్రైస్తవ జీవితం, దేవుడు మనకు అన్ని ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఏది కావాలంటే అది, ఇంట్లో కావాలంటే టీవీలు కానీ, లేకపోతే సోఫా సెట్లు, లేకపోతే మంచి గృహం, కార్లు అన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం హ్యాపీగా కూర్చొని ఇంట్లో ఏదో లైఫ్ ఎంజాయ్ చేసేస్తున్నాం సరిపోతుందిలే అని అనుకుంటే మాత్రం కుదరదు. మనం చేయవలసింది ఏంటంటే ఆత్మలను రక్షించే బాధ్యతను మనం చేపట్టాలి. యేసుప్రభు శిష్యులకి అదే చెప్పాడు, మీరు ఆత్మలను రక్షించే బాధ్యత స్వీకరించమని చెప్పి. ప్రతి ఒక్క అంటే వీలున్నంత మట్టుకు మనం మనకున్న సమయంలో చాలామంది దెబ్బలు కాస్తుంటారు. మనం ఈ వాట్సాప్లో చూస్తుంటాం, యూట్యూబ్లో దెబ్బలు కాస్తుంటారు. అయినా దేవుని పరిచర్య చేయాలనే ఉద్దేశంతో ఆత్మను దేవుడు అడుగుతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, పరలోకానికి వెళ్ళిన తర్వాత, నువ్వు యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ నుంచి వచ్చావు కాబట్టి ఎన్ని ఆత్మలు రక్షించావు అన్నాడు అనుకోండి, ఇంకేం చెప్తాం మనం? అబ్బా మీ అందరూ రక్షించబడ్డామండి. మీరు అందరూ రక్షించబడ్డారు ఓకే, బట్ ఎంతమందిని మీరు రక్షించగలిగారు? నేను ఒక 5 మందిని తీసుకొచ్చాను ప్రభా నా ద్వారా అని మనం చెప్పగలమా? కెన్ వి సే లైక్ దట్? నో, వీ కాంట్ సే. కాబట్టి మనం ఏం చేయాలంటే మెయిన్ ఎన్ని కష్టాలున్నా ఆత్మని రక్షించగలగాలి. అప్పుడే మన జీవితం తాలూకా విలువలు పెరుగుతాయండి. అయితే విశ్వాసులందరూ కూడా అంటే ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. మనం ప్రార్థన చేయడం ద్వారా ఈ 3 లక్షణాలు మనకి అలవడతాయి. ఇంకోటి ఏంటంటే ఈ విశ్వాసంతో కానీ మనం ప్రార్థన చేయగలిగితే, మనం ప్రార్థన చేస్తే ప్రపంచం అంతా ఉద్యోగ జ్వాలలు వెలుగొందుతాయి. ఉద్యోగ జ్వాలలు ఎప్పుడైతే వెలుగొందాయో ఆత్మలు రక్షించబడతాయి. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం ఆ ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థన బహుగా చాలా సమయాన్ని ఎక్కువగా వెచ్చించి మనం చేయగలిగితే ఎన్నో ఆత్మలను రక్షించగలుగుతామండి. ఇకపోతే మనం ప్రార్థన చేస్తాం, అందరూ చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ లక్షణాలు కలిగి ఉంటేనే, ఇప్పుడు ఉదాహరణకి ఒక సినిమా యాక్టర్ కావాలంటే అతనికి కొన్ని లక్షణాలు ఉండాలి. చక్కని హైటు, చక్కగా అందంగా ఉండాలా, నల్లగా ఉండకూడదు, తెల్లగా ఉండాలా, తర్వాత కొద్దిగా స్టైలిష్గా ఉండాలా. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళే మెయిన్ సెలక్షన్కి వెళ్తారు. అలాగే ఒక సంఘ కాపరిగా ఉండాలంటే మరి కొన్ని లక్షణాలు ఉండాలి. అన్నీ వదులుకొని సమర్పించుకునే జీవితం వారికి ఉండాలి. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉండాలంటే, మనకు ఉండాలంటే మెయిన్ ఏంటంటే విశ్వాసం మనకు ఉండాలి. అలాగే క్షమాగుణం ఉండాలి, అంటే క్షమించే గుణం ఉండాలి. అది క్రీస్తులో ఎంతవరకు ఉందో మనం చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే క్రీస్తుకు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తుకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనకేంటంటే మనం ఈ ప్రార్థన చేయటానికి అవకాశం మనకు దొరుకుతుంది. అందుకని మనం ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలి. సరే, విశ్వాసం ఎలాగా? యేసు ప్రభు వారిలో మనం చూద్దాం విశ్వాసం. మొట్టమొదటి ఏం చేస్తారంటే, ఈ లాజరు సమాధిలో అంటే చనిపోతాడు. అప్పుడు ప్రభువారు వచ్చి ఆయన లేపుతారు. లేపే ముందు ఒక మాట అంటాడు. ఏమని దేవుడితో మాట అంటాడు? ఏమని అంటాడంటే, ప్రభువా తండ్రి, నీవు నా మాట వినినందున నేను ఈ కార్యం చేయగలిగానని చెప్పేసి అంటాడు యేసు ప్రభు. అంటే అది ఎక్కడంటే మనకి ఏం కనబడుతుంది? అందులో విశ్వాసం కనబడుతుంది. మనం కొంతమంది పనులు చేయించుకుంటాం, కానీ మళ్ళీ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మళ్ళీ వాళ్ళు మనల్ని చూడరు. అది కాకుండా మన విశ్వాసం ఎంతవరకు ముందుకు వెళ్ళాలో యేసు ప్రభు మనకు చూపెడుతున్నాడు. అదే యేసు ప్రభు వారు ఏమంటారంటే, లాజరు అని పిలవకపోతే సమాధిలో చనిపోయిన వాళ్ళందరూ ప్రపంచంలో అందరూ లేచిపోతారు. అందుకని పేరు పెట్టి దేవుడు అక్కడ పిలవడం జరిగింది, లాజరుని లేపడం జరిగింది. ఇకపోతే రెండవది ఏంటంటే 5 రొట్టెలు 5 చేపలు అది ఇచ్చినప్పుడు కూడా దేవుడు మంచి అద్భుతం. అది విశ్వాసంతో అప్పుడు దేవుడిని ప్రార్థన చేసి యేసు ప్రభు వారు అక్కడ ఆ అద్భుతం చేస్తాడు. అది కూడా విశ్వాసంతో చేసిన ప్రార్థనే. అందుకని ఈ విశ్వాసం కానీ మనం కలిగి ఉన్నట్టుగైతే మొదటి పాయింట్ అండి. రెండోది ఏంటంటే క్షమాగుణం. ఇక్కడ ఈ క్షమాగుణం మార్క్స్ వార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్టుగైతే ఫర్గివ్నెస్. క్రీస్తు తన శిష్యులతో మీరు నిలువబడి ప్రార్థించినప్పుడల్లా మీ విరోధులను క్షమించమని చెప్పి ఒక చక్కని మాట అంటాడు. మనం ప్రార్థన చేస్తాం, మన విరోధులను క్షమించు ప్రభు అని మనం అనకపోతే, విరోధులుగానే చూస్తూ మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించదు. హీ కెనాట్ యాక్సెప్ట్ చేయడాయన. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవుడు అందుకే మనకి శిష్యులకి ఏమని చెప్తాడంటే, మీరు నిలవబడి ప్రార్థించినప్పుడల్లా మీ విరోధులను క్షమించమని తెలియజేశాడు యేసు ప్రభువారు.
ఇక్కడ మన విన్నపాలు దేవునికి తెలియజేయక మునుపు మన ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాయి లేదో మనం చూడాలి. అందుకని మనం ఏం చేయాలంటే ఈ క్షమాగుణం కలిగి ఉండాలి. ఇక ఇంకోటి ఏంటంటే 7 మాటల్లో మొదటి మాట ఏమంటాడంటే క్షమించమని దేవుడు చెప్తాడు. అక్కడ ఏమని, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీళ్ళని క్షమించమని చెప్పి మోరల్ అంటే మనకి ముందుగానే దేవుడు ఇవన్నీ మనకి తెలియజేసి ఆయన ముందుకు వెళ్తాడు. కాబట్టి మనం క్షమించే గుణం ముందు మనలో ఉండాలి. మన కోపాలు మన తాపాలు ఇవి మనసులో పెట్టుకోకుండా క్షమించగలిగితే అప్పుడు మన ప్రార్థనలు దేవుడికి చేరతాయి. మనం ప్రార్థన చేయటానికి మనం అర్హులు అవుతాం. రెండవ దొంగను కూడా దేవుడు క్షమించి మళ్ళీ రమ్మంటాడు మీదకి. అంటే నీవు కూడా నాతో పరదేశంలో ఉండు అని చెప్పి యేసు ప్రభు వారు అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 3 కూడా మనకి ఎప్పుడైతే ఉన్నాయో విశ్వాసం, క్షమాగుణం, అదేవిధంగా క్రీస్తుకు కలిగిన మనసు 3 మనలో ఉంటే మనం మరి ప్రార్థన చేయడానికి అర్హత ఉన్నట్లే, లేదంటే అర్హత లేదు. అది మనం గ్రహించాలి. ఇకపోతే క్రీస్తుకు కలిగిన మనసు, మూడోది ఏంటంటే క్రీస్తుకు కలిగిన మనసు మనకు ఉందా లేదా. మనం ఏమనుకుంటామంటే యేసుప్రభు వారు చెప్పినట్టుగా అన్నీ చేస్తున్నాం, అన్నీ మనం ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కాబట్టి ఆయనకున్న మనసు నాకు ఉంది, క్షమిస్తున్నాను, అది చేస్తున్నాను ఏదో అంటాడు. కాబట్టి మనం ఒకసారి ఆ కీర్తనలు మనం చూడండి. 22వ కీర్తన మనం అందులో ఏమంటాడంటే కీర్తనకారుడు, దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది. కీర్తన ఇది 22వ కీర్తన, దానికి ఒక ప్రత్యేక పదం ఏంటంటే కల్వరి కీర్తన అనే పేరుంది. దానికి ఒక టైటిల్ కల్వరి కీర్తన, అంటే శ్రమలతో సంబంధించింది. అందులో దావీదు మహారాజు ఏమని రాస్తాడంటే, నేను నరులను కాను పురుగును అని చెప్పేసి అంటాడు. ఈ హిమ్సెల్ఫ్ డౌన్ టు, తనకి తాను ఏమంటాడంటే తగ్గించుకున్నాడు. నేను నరుడిని కాదు, నేను ఐఎమ్ లైక్ ఏ స్మాల్ ఇన్సెక్ట్, నేను చాలా చిన్న పురుగుని సుమా అని చెప్పి ఆయన అంటాడు అనమాట. ఎవరు? దావీదు. అలాగే యేసుప్రభు కూడా సిలువలో ఏమంటాడంటే క్రీస్తుని అదే మాట యేసుప్రభు అని సూచిస్తుంది. నేను కూడా అంటే తన తగ్గింపు స్వభావం మనకి కనబడుతుంది. కాబట్టి క్రీస్తుకు కలిగిన మరి మనసు మనకు కూడా కలిగి ఉండాలని చెప్పేసి అది మనం తెలుసుకోవాలి. ఈ 3 పాయింట్లు ఇలా ఉంటాయండి. అయితే ఇంతకీ ప్రార్థన, వాట్ ఈజ్ ప్రేయర్? ప్రేయర్కి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. అది కొంతమంది చాలా అనుభవజ్ఞులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో ఆ అనుభవాన్ని చెప్పడం జరిగింది. మొదటిది ఏంటంటే మనసును విప్పి, మన మనసును ఓపెన్ చేసి, అంటే విప్పి యేసయ్యతో మాట్లాడుటే ప్రార్థన అని చెప్పి అంటాడు. మన మనసు విప్పి మనం ఏం చేస్తామంటే మన దొంగ పనులు, దొంగ మాటలు ఇవన్నీ మనసులో పక్కన ఉంచుకుంటాం. దేవుడి దగ్గర మాత్రం ప్రభా స్తోత్రం మమ్మల్ని క్షమించు, అలాగే మరి నా విరోధులు నువ్వు వారి మీద కక్ష తీర్చుకో అనేదో మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ అలా కాకుండా ఇక్కడ డెఫినేషన్ చాలా జాగ్రత్తగా ఉండదు. చూడండి, మనసు విప్పి యేసయ్యతో మాట్లాడటమే ప్రార్థన. రెండవదిగా ప్రార్థన పరలోకపు తలుపులు తెరిచే తాళపు చెవి. అంటే ఒక ప్రార్థన నీ జేబులో ఉందనుకోండి, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పరలోకానికి వెళ్ళిపోయి అక్కడ డోర్స్ ఓపెన్ చేసి డైరెక్ట్గా నువ్వు లోపలికి వెళ్ళిపోవచ్చు, ఇంకెవరి రికమెండేషన్ అవసరం లే. అంటే ఏంటన్నమాట, అది ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. దేవుడు నీకు ఆ ప్రార్థన అనే ఒక ఆయుధాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి ఆ ఆయుధంతో నువ్వు పరలోకానికి వెళ్ళిపోగలవు. అది ప్రార్థన అంటే. కాబట్టి ప్రార్థనకు అంత పవర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రార్థన శత్రువులను ఎదుర్కొనే ఒక కత్తి వంటిది అంటాడు. ఎలాంటి శత్రువు వచ్చినా సరే, సాతాను అనే శత్రువు వస్తే మనం సరైన ప్రార్థన, చక్కగా ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ చేస్తే నీ దగ్గరికి రమ్మన్నా రాదు. నువ్వు యూఆర్ లైక్ ఎ నైట్, నువ్వు ఒక యోధుడివి, దాంతో యుద్ధం చేసి గెలవగలవు చక్కగా నువ్వు ప్రార్థన చేయగలిగితే. ఇంకా ఏమన్నాడంటే మన నిజస్థితిని ఒప్పుకోవడమే ప్రార్థన. ట్రై చేయాల, నేను తప్పులు చేస్తున్నాను కాబట్టి ఆ తప్పులన్నీ ప్రభువా నేను నీకు తెలియజేస్తున్నానని చెప్పి నిజస్థితిని మనం ఒప్పుకోవాలి దేవుని ముందు. ప్రార్థన అనగా దైవారాధనలో స్తుతితో సమయాన్ని వెచ్చించాలని చెప్పి అంటాడు. ప్రార్థన లేని జీవితం అట సువాసన లేని పుష్పం లాంటిది అంటాడు. ప్రార్థన కలిగి మనం ఉంటే ఆ పువ్వుకి మంచి సువాసన ఉంటే అది ఎంత అందంగా ఉంటుందండి, ఎంత ప్రేమిస్తాం ఆ ఫ్లవర్ని. కాబట్టి ప్రార్థన ఎప్పుడైతే మన జీవితాల్లో ఉందో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు అసలు ప్రార్థన బైబిల్లో ఎప్పుడు ఎక్కడ వ్రాయబడిందో ఒకసారి మనం చూద్దామండి. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదవండి అమ్మా.
మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాను. అదండి, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. స్టార్టింగ్ ఆదికాండం నుంచి ప్రార్థనలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే నూతన నిబంధనలోనే ఉన్నదేమో, అంతకుముందు తక్కువేమో అనుకుంటాం. కానీ ఆదికాండం మొదటి నుంచి కూడా 4వ అధ్యాయం ఉంటే ఇక్కడ ఎవరంటే షేతునకు కుమారుడు పుట్టాడు, ఎనోష్ అని ఆ పేరు పెట్టారు. ఆ బిడ్డడు పుట్టిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇకపోతే ఎలా ప్రార్థించాలంటే, దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎన్నో విధాలుగా ప్రార్థనలు మనం బైబిల్లో చూస్తాం. కొంతమంది భక్తులు లెక్క పెట్టినట్టుకైతే ప్రార్థనలు ఎన్నిసార్లు ఎలా లెక్క పెట్టారంటే 650 ప్రార్థనలు మనకి లిఖించబడ్డాయి మన బైబిల్లో. 650 ప్రార్థనలు, ఇవన్నీ కూడా బైబిల్లో లిఖించబడ్డాయి. క్రీస్తు ఏం చేశాడంటే శిష్యులకి మొదట్లో చెప్పాం కదండి, ప్రార్థన చేయడం నేర్పించాడు. అందుకే మీరు ఒక్కసారి పరలోక ప్రార్థన చూడండి. పరలోక ప్రార్థన 7 సెంటెన్సెస్ ఉంటాయి. పరలోకమందు ఉన్న మా తండ్రిని అడ్రస్ చేస్తూ, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అదొక లైను, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు. అలాగా ఇవన్నీ కూడా ఎన్ని వచ్చాయండి? 7 లైన్స్ వచ్చాయి. 7. యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన పదాలు కూడా, మాటలు కూడా 7 మాటలు. దేవుడు మన ప్రపంచాన్ని సృష్టించింది కూడా 7. కాబట్టి ఈ 7 అనే పదానికి చాలా ప్రాముఖ్యత దేవుడు ఇచ్చాడు మనకి. అందుకని ఈ పరలోక ప్రార్థన గురించి ఒకసారి ఆ పాట మనకి ఈవేళ అయ్యగారు పాడారు కదండి. ఒకసారి మొదటి చరణం పాడదామండి అందరం కలిసి. ప్రార్థన వినండి. ఇది పాట 383 అమ్మా, 83. ఇది నెల్సన్ గారని నర్సాపూర్ ఆయన, వాళ్ళ సిస్టరు మన ఇండస్ట్రియల్ గేట్ దగ్గర ఉంటున్నారండి. ఏం పేరంటే రేవతి గారని టీచర్, ఆవిడ ఎలిమెంట్ టీచర్ ఆవిడ. వాళ్ళ బ్రదర్ అన్నమాట ఈయన. అప్పుడు నర్సాపూర్లో పెద్ద పెద్ద మీటింగ్స్ అవుతున్నప్పుడు క్వైరు ఆయన లీడ్ చేసేవారు. చాలా నెల్సన్ గారి పాటలు చాలా ఉన్నాయి, మోడర్న్ సాంగ్స్ అన్నీ కూడా. అందులో మా మిస్సెస్ క్వైర్లో కూర్చుండేది, అప్పుడు పాటలు పాడేది. ఆమె చెప్పడం వల్ల ఈ పాట కూడా ఆయనే రాశారు. ప్రార్థన వినండి పావనండి. ఒకసారి మొదటి చరణం పాడదామండి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా. శ్రేష్టమైన శ్రీష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన శిష్య బృందముకు నేర్పితివి. నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శిష్యులు అడిగారు దేవుణ్ణి. అడిగితే దేవుడు ఏం చేశాడు? పరలోక ప్రార్థన మనకి ఇవ్వడం జరిగింది. సరే, ఈ మనం నూతన నిబంధనలో మనం చూసినట్టుగైతే యాకోబు 5వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టుగైతే ఎప్పుడెప్పుడు ఎలా ప్రార్థన చేయమంటాడో భక్తుల ద్వారా తెలియజేసాడు బైబిల్లో. ఎవరంటే శ్రమ సంభవించితేనే ప్రార్థన చేయుడి. మనకు శ్రమలు కలిగినప్పుడు తప్పకుండా ప్రార్థన చేయమని బైబిల్ మనకు సూచిస్తుంది. అలాగే యాకోబు 5:16లో ఏమనుందంటే, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించండి. మనం ఎప్పుడు కూడా మన గురించి మనమే ప్రార్థన చేస్తాం, మన సోదరులు, మన బిడ్డల గురించి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయండి. వాళ్ళు విరోధులైనా సరే మీరు ప్రార్థన చేయండి, దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తాడు. ప్రార్థించడంలో మెలకుగా ఉండమన్నాడు. మనం ప్రార్థించేటప్పుడు చాలా మెలకుగా ఉండాలి. అలాగే మరి ఎడతెగక మనం ప్రార్థించాలి. అంతేగాని ఏదో కాలక్షేపానికి కానీ ఏదో మన టైం ఇవాళ చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా మనం ఎడతెగక ప్రార్థించాలి. అది ఎక్కడంటే కొలసీలు 4:12లో మనం 4:2లో చూడగలం. పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి మనం. ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సినవన్నీ కూడా. సో ఆత్మలేని దేహం ఎలాగూ మరి మృతమో
అలాగే ప్రార్థన లేని జీవితం కూడా మృతమే అని చెప్పేసి అంటాడు. ఒక భక్తుడు ఏమంటాడంటే, ఆత్మ లేని దేహము, ఆత్మ లేని దేహంలో ఆత్మ లేకపోతే అది మృతితో సమానం. అలాగే ప్రార్థన లేని జీవితం కూడా అది మృతితో సమానం, మృతంతో సమానం అని చెప్పి ఒక భక్తుడు అంటాడు. బైబిల్లో ప్రార్థనా పరులైన భక్తుల గురించి జస్ట్ హింట్స్ ఇచ్చేసి మనం వెళ్దామండి. ఈ టైం కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది. అయ్యగారు టైం జాగ్రత్తగా చూస్తారు కాబట్టి నేను ముందుకెళ్తాను. సో బైబిల్లో మనం చూద్దాం, ఎడతెగక విసుకగా ప్రార్థించేవారు మనం బైబిల్లో మనం చూసినట్టుగైతే పట్టుదలతో కూడిన ప్రార్థన యాకోబు చేస్తాడండి. పట్టుదలతో కూడిన ప్రార్థన 32 ఆదికాండం 24-28లో అండి. దేవుని వాక్యంలో ఇశ్రాయేలు పితామహుడు యాకోబు గారు ప్రార్థన చేస్తూ ఆయన ఏమంటాడంటే, ఒక పాట కూడా ఉంది, నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించే వరకు అని చెప్పేసి దేవుని పట్టుకొని గట్టిగా. అంటే అతను ఏం చేశాడంటే పట్టుదలతో ఎడతెగకుండా చాలా ఆ రాత్రి. అందుకే ఆ ప్రార్థనకి ఇంకొక పేరు ఉంది, బేతేలు అనుభవం అని చెప్పేసి. బేతేలు అనుభవం అనే ఒక దానికి ఒక ఇది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. మనకి ఏ అవసరం ఉన్నా దేవుణ్ణి మనం అడగాలంటే పట్టుదలతో, నిన్ను నేను వదిలిపెట్టను, నన్ను దీవించే వరకు అని చెప్పి యాకోబు ఆయన ప్రార్థన చేస్తాడు. అలాగే రెండవదిగా చూస్తున్నట్లయితే మరి ఆసక్తితో మెలకువతో చేసిన ప్రార్థనలు మనం చూస్తాం. అది మనం ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు అప్పుడు ఈ వర్షం రావడం అదంతా, అది కూడా ఏంటంటే మెలకువతో చేసిన ప్రార్థనలో వస్తుందండి, ఆసక్తితో చేసిన ప్రార్థన. అంటుకట్టిన, ఇప్పుడు మనం వాక్యం చదువుకున్నాం, ఇది ఎలాంటిదంటే అంటుకట్టబడిన ప్రార్థన, అంటే దేవునితో సహవాసం. సరే ఏం చేశాడంటే 300 సంవత్సరాలు దేవునితో ఉన్నాడు హనోకు. దేవునితో ఉన్నాడు, తర్వాత ఏమైపోయాడు, దేవునితోనే కొనుక్కోబడ్డాడు. మనం ఇంకా హీ మైట్ హ్యావ్ బీన్ డిసపియర్డ్, కనబడలేదు. సో దేవునితోనే వెళ్ళిపోయాడు. కాబట్టి హానోకు ప్రార్థన మనం చేయగలమా? 300 సంవత్సరాలు దేవునితో ఉన్నాడంటే నిత్యం ఆయన దేవునితో ప్రార్థన చేస్తూ, ఆయన టాపిక్ చాలా తక్కువగానే ఉంటుంది బైబిల్లో, కానీ ఆయన చేసింది ఏంటంటే 300 సంవత్సరాలు ప్రార్థన చేస్తాడు ఆయన. అలాగే దానియేలు ప్రార్థన కూడా చాలా విలువైంది. దానియేలు కూడా ఏం చేస్తాడంటే రోజుకి 3 సార్లు మోకరించి ప్రార్థన చేస్తాడట. అయితే ఆయన ప్రార్థన ఎవరితో పోల్చాడని మొన్న ఒకసారి చెప్పుకున్నా, ఏంటంటే ఒక పౌరునితో పోల్చుకున్నా ఆయన ప్రార్థన ఉంటుందని. పావురంతో ఎందుకు పోల్చారంటే, ఆ పావురం ఎలా ఉంటుందంటే అది నడుస్తున్నప్పుడు కదలికలో దానికి కళ్ళు కనపడవు. అందుకని అది ఏం చేస్తుంది, స్ట్రెయిట్గా అంటే కరెక్ట్గా అది వచ్చే వరకు అది తల ఊపుకుంటూ ఆగుతూ తల ఊపుకుంటూ ముందుకెళ్తుంది. అలాగే దానియేలు గారు కూడా ఆగుతూ, అంటే 3 పూటలు ప్రార్థన చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్. మనం ఏం చేస్తామంటే మార్నింగ్ లేచిన వెంటనే ప్రార్థన, ఈవినింగ్ పడుకునేటప్పుడు ప్రార్థన, మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ప్రార్థన, ఇంతే. ఇంకా ఇది ఎలా కాదు ఇతను. ఈయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, దావీదు చాలా ప్రార్థనాపరుడిగా మనం దానియేలు గ్రంథం నుంచి మనం గ్రహించగలం. ఇకపోతే దావీదు చేసిన ప్రార్థన అది కూడా చాలా విలువైంది. దావీదు ఏమంటాడంటే ఒక మాట అంటాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు. దట్ వాజ్ హిజ్ డిజైర్. అది అతని తాలూకా కోరిక. అతని కోరిక ఎలాంటి కోరిక అంటే చాలా గట్టి కోరిక అనమాట, మామూలు మనలా కాదు. ఈవేళ నన్ను గోపాలపట్నం అవసరం వెళ్ళిపోయే వరకు ఏ ప్రమాదం నుంచి నన్ను ప్రభు నువ్వు కాపాడని మనం చేస్తాం, కానీ అది కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే చాలా మంచి కోరికతో ఉన్న ఉద్దేశం. అక్కడ ఏంటంటే ఒక 7 కొండలు ఉంటే, మొరియాబు కొండ, తర్వాత యెరూషలేము కొండ, తర్వాత బెత్లెహేము కొండ చాలా చిన్నది. ఈ పర్వతాలు చాలా పెద్దవి. ఈ 7 పర్వతాల్లో ఒక పర్వతం మీద, యెరూషలేము కొండ మీద ఆయన ఉద్దేశం ఏంటంటే ఒక దేవాలయం కట్టి, ఆ దేవాలయంలో ఈ మందసాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాలనే కుతూహలం కలిగాడు దావీదు గారు. అది చాలా కష్టం. అది ఎక్కడుందంటే సీనాయి పర్వతాల మధ్యలో, అంటే ఆ యొక్క మందసం ఉంది, అది తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలి. అందుకే 24వ కీర్తనలో మనం చూసినట్టుగైతే ఆయన అప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్నవాళ్ళు, ఆ యెరూషలేము కొండ మీద ఉన్నవాళ్ళు యెబూసీయులు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళని తరిమేసి అక్కడ గుడి కట్టి, దేవాలయాన్ని కట్టి, అప్పుడు ఈయన ఏం చేయాలన్నమాట, ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించాలి. ఇది చాలా కష్టమైన పని. ప్రభువా నన్ను కాపాడే, నా ఉద్దేశం నువ్వు నెరవేర్చు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను నడిపించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తాడు.
కొట్టిసాడు, ఎబూసీలని అంటే వాళ్ళని యుద్ధం చేశాడు, జయించాడు, తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ఠిస్తూ ఇంకా యుద్ధం జరుగుతుందంటే ఎబూసీలతో జరుగుతున్నప్పుడే ఈ కీర్తన రాశాడు. చూడండి, కీర్తన 24వ అధ్యాయం రాశాడు ఆయన. ఏమని రాస్తాడంటే, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులను యెహోవావే. చాలా మంచి గంభీరంగా రాస్తాడు. మంచి రచయిత కదండి. యుద్ధం జరుగుతుంది, ఇంక మేమే గెలిచామని ధైర్యం వచ్చింది. అది జరుగుతూ ఉన్నప్పుడే ఈ కీర్తన రాశాడు. కీర్తనలు 24వ అధ్యాయం. తర్వాత ఇంకొక ఆశ ఏంటంటే, అది దానికంటే ముందు గొల్యాతుని కొట్టాల. ప్రభువా, నువ్వు నాకు పర్మిషన్ ఇస్తే గొల్యాతుని చంపేస్తానంటాడు. నువ్వు నాకు పర్మిషన్ ఇయ్యి అని ప్రార్థన చేస్తాడు. నువ్వు పర్మిషన్ ఇస్తే గొల్యాతుని చంపడం అంత ఈజీయా? అది చాలా కష్టం. కాబట్టి ఆ ప్రార్థన చేశాడు, గొల్యాతు ఈజీగా కొట్టి పారేసాడు దావీదు. సో ఆ ప్రార్థనలో అంత పవర్ఫుల్ ఉంది. మనం కూడా ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసినట్టుగైతే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం చూడాలంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 35 చూడద్దామా. యేసు పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అరణ్య ప్రదేశానికి వెళ్ళి అతను అక్కడ ప్రార్థన చేశాడు. ఆ అరణ్య ప్రదేశానికి వెళ్ళేటప్పుడు వేకువనే లేచి, తెల్లవారుజామున లేచి, అప్పుడైతే ఆ ప్లెజెంట్గా ఉంటుంది ఆ పరిస్థితిలో, ఆ సమయంలో. సో అక్కడికి ఎంతమంది, అప్పటికి ఆయన శిష్యులు ఎంతమంది? 12 11 మంది ఆయన్ని వెంబడించారు. ఈ 11 మందిలో 3 ఆయన బాగా సన్నిహితులు లోపలికి తీసుకెళ్లారు. మిగిలిన శిష్యుల్ని బయట ఉంచారు ఆయన. మిగిలిన వారిని ఇంకా ఎంతమంది ఉంటారండి? 8 ఉంటారు అనుకున్నాను. అవుట్ ఆఫ్ 11 3 తీసుకెళ్తారు. ఆ 3 ఎవరంటే మనకి పేతురు, యాకోబు, యోహానులు. వాళ్ళ ఆంతరంగిక శిష్యులు అంటారు ఆయన. ఈ ఆంతరంగిక శిష్యుని దగ్గర ఆయనతో తీసుకెళ్ళారు. మిగిలిన 8 బయట ఉంచారు. అప్పుడప్పుడు మధ్యలో వస్తుంటే వీళ్ళు నిద్రపోతూ ఉంటారు. అయ్యో, మీరు నిద్రపోతున్న మెలకువ కలిగి నా కోసం ప్రార్థన చేయలేరా అని చెప్పి యేసు ప్రభు వారు వీళ్ళని అడగడం జరుగుతుంది. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన మనం చేయాలని చెప్పేసి ఆయన ఉద్దేశం. ఉదాహరణకి విలియం కేరీ ఉన్నాడు. విలియం కేరీ గారు ఏంటంటే, ఆయన ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. డబ్బు ₹1 కూడా లేదు ఆయనకి. లేకపోతే ఏవో కేవు అంటే, అప్పుడు కేవ్స్ అనేవారు. కేవ్ అంటే టికెట్ ఛార్జ్. షిప్లో ఎక్కిపోయాడు ఆయన. వచ్చాడు, కలకట్టాలో దిగాడు. అక్కడ ఏం చేశాడంటే, ఆ రాసి ఏంటంటే, ఇక్కడ నేను సేవ చేయాలి అనే తలంపుతో అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత హీ హిమ్సెల్ఫ్ లెర్న్ 14 లాంగ్వేజెస్, 14 భాషలు నేర్చుకున్నాడు. ప్రింటింగ్ ప్రెస్, తర్వాత పుస్తకాలు. అందులోనే ఒక బుక్ ఉంటుందండి, బైబిలు పంచ గ్రంథాలని చెప్పేసి ఒక బుక్ గ్రీక్ నుంచి తను ట్రాన్స్లేషన్ చేసి ఆ బుక్ని రాస్తాడు. అందులో మోషేకి ఏమని పేరు పెడతాడంటే, అప్పుడు అతనికి తెలిసిన భాష అది, మోషకుడా అని రాస్తాడు ప్రతి లైన్లో కూడా మోషేని. కాబట్టి 14 భాషలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అక్కడ థియలాజికల్ కాలేజ్, అక్కడ పెద్ద థియలాజికల్ ACTC నిర్మించడం అంటే అక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రపంచంలో అక్కడ ఆ డిగ్రీకి ఇప్పుడు చాలా విలువ ఉంది అక్కడ. సో థియలాజికల్ కాలేజ్ చేసి ఎంతమంది సేవకులను ఆయన తయారు చేశాడు. తర్వాత స్త్రీలు చూసారా, మను చరిత్ర, వాళ్ళు భర్త చనిపోయిన వెంటనే వీళ్ళని కూడా మంటలో పెట్టడం, అది రూపుమాపాడు అక్కడ కలకత్తా వెళ్ళిన తర్వాత ఈయన ఎవరు, మన విలియం కేరీ గారు. సో ఆయన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను నీకు సేవ చేయాలా, నాకు సహాయం చేయన్నాడు. లేకపోతే 14 లాంగ్వేజెస్ నేర్చుకునే శక్తి ఆయనకి ఎలా వచ్చింది చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డేవిడ్ బ్రెయినార్డ్. వీళ్ళ ఎగ్జాంపుల్స్ అనమాట ప్రార్థనలో వీళ్ళు ఎలాంటి ముందుకు వచ్చారనేది. ఇతను ఒంటరిగా అరణ్యంలో వెళ్ళి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనే తలంపు కలిగిన వాడే ఏం చేశాడంటే, తన శరీరం అంతా వస్త్రాలన్నీ కూడా చెమటతో తడిచిపోయేటంతగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అతని ప్రార్థన దేవుడు ఆలకించాడు. అక్కడ ఎవరున్నారంటే రెడ్ ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చాలా భయంకరమైన వాళ్ళు, క్రూరులు అటాళ్ళు. రెడ్ ఇండియన్స్ని క్రైస్తవులకు మార్పించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఎవరికంటే డేవిడ్ బ్రెయినార్డ్ గారికి దక్కుతుంది. అంతగా ప్రార్థన చేశాడు. అంటే అతను ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పరిస్థితి ఏంటంటే బట్టలన్నీ తడిచిపోయేవటండి. అటువంటి కష్టతరమైన, మనమేమనుకుంటాం వాళ్ళు మారితే మారారు, లేకపోతే మనకెందుకులే అని చెప్పి మనం అనుకుంటాం. అలా కాకుండా పట్టుదలతో ప్రార్థన చేశాడు కంప్లీట్గా. అంటే రెడ్ ఇండియన్స్ చేంజ్డ్, బాగా మారిపోయారు. కనుక
ప్రియమైన విశ్వాసులారా, ఇంకొక విషయం నేను ముగింపులో చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ ప్రార్థనకి ఇంకా ఎంత పవర్ ఉందో ఒక జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్పి క్లోజ్ చేస్తానండి. ఈ ఎప్పుడో జరిగింది కాదు, 1984 దానికి ఒక 6 years కలిపాను. 1990 అండి. 1984 1990 మధ్య అంటే 6 years. ఈ 6 yearsలో చాలా మంచి ఒక మార్పు ప్రపంచంలో, అంటే ఒక ఏరియాలో ఒక మార్పు దేవుడు తీసుకొచ్చాడు. అది ఎలాంటిదంటే, ఇక్కడ హోలియో రొబారియో అనే ఒక ఇంగ్లీషు అమెరికన్ సిటిజన్ అయిన అతను ఏంటంటే, వీళ్ళు ప్రార్థన చేయడం వల్ల మొత్తం సిటీ అంతా మారిపోయింది వీళ్ళు చేసే ప్రార్థన వల్ల. ఇతను ఎక్కడ ఉన్నాడంటే కొలంబియా అనే పట్టణంలో, అంటే సౌత్ అమెరికాలో ఉంది ఇది, కొలంబియాలో. అక్కడ ప్రక్కనే కాళీ అనే ఒక పట్టణం ఉంది. కాళీ అనే పట్టణం అక్కడ తాలూకా జనసాంద్రత ఎంత అంటే 4 లక్షలు. ఇక్కడ మనకంటే విశాఖపట్నం 2,35,000 ఆ చేంజ్ అలాగ ఉంది ఇక్కడ. కానీ అక్కడ ఎంత అంటే 4 లక్షలు, అంటే చాలా పెద్ద సిటీ అది. 4 లక్షల పాపులేషన్ అక్కడ జనాలు. ఇక్కడ ఏంటంటే అక్కడ 1600 పబ్స్ ఉన్నాయటండి. పబ్లిక్ అంటే ఈ పబ్స్ అనేవి 1600 ఉన్నాయట అక్కడ. ఇంకేంటంటే రోజుకి 4 మర్డర్లు జరుగుతాయి. ఎవరు ఇంకా వాళ్ళని ఆపలేరు అనమాట, ప్రతిరోజు కూడా. సో అంటే ఎక్కడో ఒక దగ్గర ఎలాగోలా జరుగుతుంటాయి. ఇంకేంటంటే డాన్స్ అంటాం కదా, బ్యాచెస్ డాన్స్ ఉంటారు కదండి, వాళ్ళు 7 డాన్స్ ఉన్నారటండి ఆ సిటీలో. అంటే ఒక్కొక్క బ్యాచ్ ప్రజల మీద బతకడం, వాళ్ళని చంపేయడం, ఏదో డబ్బులు కలెక్ట్ చేయడం, ఇలాగ ఉంటుంది. అటువంటి వాళ్ళు 7 బ్యాచెస్ ఉన్నారటండి అక్కడ. సో అక్కడ ఏంటంటే ఆ పట్టణంలో అంతా కలిపితే 16 చర్చిలు మాత్రమే ఉన్నాయి అక్కడ. 16 చర్చిలు, అవి కూడా చిన్న చిన్న చర్చిలే, పెద్దవి కూడా కాదు. ఇకపోతే అక్కడ ఒక ఫుట్బాల్ కోర్ట్ ఒకటి ఉంది. సో ఇది ఇలా ఉంటుండగా ఈయన ఏం చేశాడంటే, ఆ ప్రక్కనే ఆ ఖాళీ అనే పట్టణం దగ్గర ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడు కూడా సాయంత్రం లేకపోతే మార్నింగ్ అక్కడికి వెళ్ళి, ప్రభువా ఈ పట్టణం చాలా పాడైపోయింది, దీన్ని నువ్వు బాగుపరచు అని చెప్పి చాలా ప్రార్థనలు చేసేవాడట. ప్రార్థన చేస్తే ఇంకా దేవుడు ఇంకా ఆయన మాట వినలేదేమో, చూసి ఇంకా లాభం లేదు, ఇలాగైతే లాభం లేదని చెప్పి ఆ 16 చర్చెస్లో ఉన్న ఆ 16 మంది పాస్టర్ని పిలిచాడట. మీరందరూ రండి, ఆ ప్రక్కనే ఫుట్బాల్ కోర్టు ఒకటి, పెద్ద కోర్టు ఒకటి ఉంది. ఈ కోర్టులో మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం, మీరు రండి అంటే వాళ్ళు ఎవరు రాలేదు. అందులో ఒక పాస్టర్ అన్నారంటే, ఎందుకండి మనం ఫుట్బాల్ కోర్టుకి వెళ్దాం, మా చర్చ్ ఉంది కదా, మా చర్చ్లో మనం 16 మంది ప్రార్థన చేసుకుందాం, మీరు ఇక్కడికి వచ్చేయండి అన్నారట. అంటే లేదండి అక్కడే మనం చేద్దాం, మీరు రండి అంటే రాలేదట. రాకపోయేసరికి ఈ మాట వాళ్ళకి ఎవరికి డాన్స్కి తెలిసిపోయింది. వచ్చి వాళ్ళు డాన్ ఏం చేశాడంటే, ఒకడు వచ్చి షార్ట్ చేశాడు, పేల్చేసాడు. ఆయన పేల్చి చనిపోయేసరికి డెడ్ బాడీ ఆ గ్రౌండ్లో అలా పడిపోయింది. ప్రార్థన చేస్తున్నాడు, చంపేస్తే డెడ్ బాడీ అలా పడిపోయింది. దాన్ని తీసుకెళ్ళడానికి ఎవరూ రాలేదు మొదటి రోజు. రెండో రోజు వచ్చి ఈ యొక్క డెడ్ బాడీని తీసుకుని వెళ్ళి మొత్తానికి ఖననం చేశారంటే భూస్థాపితం చేశారు. అయిపోయిన తర్వాత అలాగా కొన్ని రోజులు అయిన తర్వాత ఒక పాస్టర్కి కొన్ని చిన్న ఒక డౌట్ వచ్చి ఏమనుకున్నాడంటే, సరే అతను మనల్ని అందరినీ రమ్మన్నాడు, ప్రార్థన చేయడానికి రమ్మన్నాడు, మేము ఎవరు వెళ్ళలేదు, మనమన్నా వెళ్ళి, అంటే నేనన్నా వెళ్ళి అతని ఆత్మకు శాంతి చేకూరాలి అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి ఆయన కోసమే నేను దేవునికి ప్రార్థిస్తానని చెప్పి ఫుట్బాల్ గ్రౌండ్కి వెళ్ళి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, ఆ 3 పదాలే, ఆ మాటలు 3 పదాలు మాట్లాడుకుంటూ మొత్తం గ్రౌండ్ అంతా పరిగెడుతూ ఆ మాటలు మాట్లాడుతున్నాడటండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎందుకంటే అతనికి శాంతి కలగాలి, అతను ఉన్నప్పుడు మేము చేయలేకపోయాం, సరే మేమన్నా చేస్తామని చెప్పేసి అంటే ఓకే బాగానే ఉంది అనుకున్నాడు. ఎప్పుడైతే ఇతను చేశాడో మిగిలిన ఈ 14 మంది పాస్టర్లు వచ్చేసారండి. వాళ్ళు అలాగా పరిగెడుతూ ఆ దేవుని హల్లెలూయాని స్తుతిస్తూ ఆ గ్రౌండ్లో తిరగడం ప్రారంభించారు. ఇలా తిరుగుతూ ఉంటే ఒక ఉదయం ఎప్పుడంటే 4 గంటలకు ప్రారంభమైంది, 8 గంటలకల్లా దగ్గర 20,000 మంది విలేజ్లో ఆ సిటీలో ఉన్న ప్రజలు వాళ్ళని మొత్తంగా వచ్చేసి వారి చుట్టూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. 20,000 మంది.
అంతే, ఇంకేం లేదు. 3 నెలల్లో అంటే 3 నెలల్లో డాన్స్ మొత్తం ఈ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు లేచిపోయారు, ఇంకా వాళ్ళు అక్కడ లేదు. అలాగే ఇంక ఈ కార్యాలు ఏమి కూడా అక్కడ ఏం జరగలేదు. సో వీళ్ళందరూ మొత్తం సిటీ అంతా కూడా వీళ్ళ ప్రార్థనల వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. అక్కడ ఇంకా గొప్పతనం ఏంటంటే ఆ ఖాళీ అనే పట్టణం చాలా పెద్ద ఏరియా ఉన్నది, అది దాటితే మళ్ళీ జరగలేదట. కానీ అక్కడ మన పొటాటో కానీ ఈ టమాటో కానీ లేకపోతే క్యాబేజీ కానీ అవి మొదట్లో మామూలుగా ఉండేవి. వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దానికి ఒక వాక్యం ఒకసారి చెప్తాను. ఒక్కొక్కటి 2 కేజీలు చొప్పున బరువు పెరిగి పెద్దదిగా వచ్చేటండి దేవుని ఆశీర్వాదాలు. అందుకే ఒకసారి 2వ దినవృత్తాంతము, అమ్మ మైక్ తీసుకొని చదవండి ఒకసారి మైక్. 2వ దినవృత్తాంతము 7, 14, 15. 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిసిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. చూసారా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. అదే చాలండి. చూసారా దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎలా ఉందో. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గాలను విడిచి ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపాలను క్షమిస్తానని చెప్పి అంటూ అక్కడ డెవలప్మెంట్ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళని బహుగా విస్తరింపజేసాడు అక్కడ. అప్పుడు ఇవన్నీ పెరిగాయి. వాళ్ళకి డౌట్ వచ్చింది. 3 కంట్రీస్ అనమాట అండి. మొదటిది ఏంటంటే జర్మనీ ఒకటి, జపాన్ ఒకటి, తర్వాత మెక్సికో. ఈ 3 దేశాల నుంచి శాస్త్రవేత్తలు కాళీపట్నానికి వెళ్ళి అసలు ఎందుకు ఇక్కడ ఇలాగా ఇవి ఇంత పెద్దవి 2 కేజీలు ఎలాగ వస్తున్నాయంటే ఆన్సర్ వాళ్ళు తెలుసుకోలేకపోయారు. డ్యూ దేవుని తాలూకా కృప అని చెప్పి వాళ్ళు కనుక్కున్నారు. సిటీ కంప్లీట్ ది ఎంటైర్ సిటీ వచ్చేయండి, మొత్తం సిటీ అంతా మారిపోయింది. కాబట్టి ప్రియ విశ్వాసులారా, మరి దేవుని తాలూకా ప్రార్థనలో ఎంత పవర్ ఉందో మనం ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం చూడగలం. మన జీవితాల్లో మనం ఏంటంటే మనకు అశాంతి ఉండొచ్చు, మన జీవితాల్లో మనకు ఆర్థిక పరిస్థితులు మనల్ని కృంగదీయచ్చు, మన జీవితాల్లో మనం చెప్పలేని బాధలు మనకు ఉండొచ్చు. కానీ మనం నిత్యం కూడా దేవుణ్ణి మనం నమ్ముకొని దేవుని కానీ మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపిస్తాడని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మంచి వర్తమానం అందించినటువంటి మన ప్రెసిడెంట్ గారు ఆయన లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా ప్రార్థన గురించి చాలా అద్భుతమైన మరి ప్రసంగం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే రేపటి దినం ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకోపోతూ ఉన్నాం. ఒక విధంగా పోల్చుకుంటే ఇది ఎండింగ్ డే లాగా క్లోజింగ్ సెరమనీ లాంటిది. చాలా అద్భుతమైన ప్రసంగం ప్రార్థన గురించి చేశారు. దేవుడు ఇంకా వారిని మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మన యొక్క సెక్రటరీ గారు, నేను ప్రతిరోజు సెక్రటరీ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కనపడని ప్రయాసంతా వారిదే. మరి వారు వచ్చి ప్రకటనలో తెలియజేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ 32వ రోజు శ్రమకాల ఆరాధనకు కూడి వచ్చిన సంఘం అంతటికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ పరిశుద్ధ వారంలో 3వ రోజు. అలాగే నేటి ఆరాధనలో క్రమాన్ని చక్కగా నడిపించిన మన సంఘ కాపరి గారైన రెవరెండ్ ఎన్ నాయుడు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రార్థన అనే అంశం మీద చక్కని వాక్య పరిచయం చేసిన మన సంఘ అధ్యక్షులు శ్రీ జి జాన్ ప్రభాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. రేపు సాయంకాలం 7 గంటలకు యథావిధిగా ప్రార్థన ఉంటుంది. గురువారం శ్రమకాల ఆరాధనలో చివరి రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని తెలియజేస్తున్నానండి. ఆ ఆరాధనలో ప్రభురాత్రి సంస్కారం ఉంటుంది కాబట్టి యేసుప్రభు వారు తన శిష్యులకి సంస్కారం ఇచ్చింది అది. అలాగే మనం కూడా ఆచరించడానికి రేపు సిద్ధపడి రావాలని మనం చేస్తున్నానండి.
అలాగే ఈరోజు స్నాక్స్ ఏర్పాటు చేసిన మన సంఘ జాయింట్ సెక్రటరీ గారు జి నాగరాజ్ గారి ఫ్యామిలీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈరోజు ప్రార్థన చేసిన వారు, అలాగే వాక్యం చదివి పాటలు పాడిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ వారంలో జరిగే శుభ శుక్రవారము అలాగే బాప్తీస కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నానండి. అలాగే శుభ శుక్రవారంలో 7 వక్తలు మాట్లాడుతున్నారు. ఆ 7 గురించి మీ పర్సనల్ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే శనివారం బాప్తీసాలు ఉంటాయి. మన సంఘ ఉపాధ్యక్షులు శ్రీ వైఎన్ ప్రసాద్ బాబు గారు అలాగే శ్రీ జి నాగరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. రేపటికి యథావిధిగా 7 గంటలకి ప్రార్థన జరుగుతుంది కాబట్టి అందరూ రావాలని తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. మరి ఈరోజు మనకి రిఫ్రెష్మెంట్స్ అరేంజ్ చేసినటువంటి నాగరాజు గారు, మరి వారి ముందుకు ఆహ్వానిస్తున్న వారి కుటుంబాన్ని ప్రార్థించేద్దాం. శేషు గారు కూడా కదండి, నాగరాజు గారు, శేషు గారు, వారి ఫ్యామిలీస్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తావనా. క్రీస్తు యేసునందు మా ప్రయాస వ్యర్థం కాదు అన్నావు ప్రభువా. నీ నామం పేరట మేము ఏది చేసినా అది ఆశీర్వాదకరమే కనుక ఇదిగో నాగరాజు గారిని, ఆదిశేషు గారిని, వీరి కుటుంబాలను మీరు ప్రేరేపించి నాయన నీ నామ మహిమకరముగా సంఘానికి నాయన దీవెనకరంగా బిడ్డలు నాయన ఏర్పాటు చేసిన రిఫ్రెష్మెంట్స్ కొరకు వందనాలు చెల్లిస్తామన్నా. ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని 2 కుటుంబాలు నురంతలుగా దీవించు నాయన. ఇవ్వుడే ఇవ్వబడును అన్నావు. ఆకాశవాక్యులు విప్పు నాయన, సంపూర్ణ ఆశీర్వాదంతో నింపండి. స్వీకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నురంతలుగా దీవించమని బ్రతిమలాడుచు యేసయ్య నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో మనందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తావన్నా. నీ బిడ్డలవునైనా మమ్మల్ని నీ మందిరంలోనికి ఆహ్వానించావు. మేము ఎలాంటి హృదయాలతో, ఎలాంటి మనస్సుతో వచ్చి ఉన్నామో నీకు తెలుసు నాయనా. ఏ విధంగా వచ్చినా మమ్మల్ని బాగు చేసే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, మా హృదయాలను ఎరిగి ఉన్న దేవుడవు నాయనా. నీవు తప్ప ఎవరున్నారు ప్రభువా. అందుకొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మందిరంలో, నీ సన్నిధిలో నీతో గడపటం మాకెంత ఆశీర్వాదం నాయనా. నీకు స్తోత్రాలు. ఈరోజు నాయనా ప్రారంభము నుండి ప్రారంభ ప్రార్థన చేసిన వారు అయ్యా లీలా ప్రసాద్ గారి కొరకు వందనాలు చెల్లిస్తామన్నా. వాక్యం చదివిన 2 బిడ్డల కొరకై నీకు వందనాలు నాయన. పద్మలత గారు అలాగే చంద్ర గారు, వారి కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పాటలు పాడిన బిడ్డలు నాయన, హిల్డా గారు అలాగే వైఎన్ ప్రసాద్ బాబు గారు, వారి కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మంచి వర్తమానం అందించినటువంటి మా యొక్క ప్రెసిడెంట్ గారి కోసం నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. మీరు మాకిచ్చిన ప్రార్థన అనే ఆయుధము కొరకై వందనాలు నైనా. మా ప్రార్థన ఆలకించాలని ఎదురు చూస్తూ ఉన్న దేవుడవైనందుకు నీకు స్తోత్రాలు నైనా. ప్రభువా, మీ దాసుని ద్వారా మేము నేర్చుకున్న విధంగా అది పరిశుద్ధమైన జీవితం, విశ్వాసములో ఎదిగే జీవితం నైనా. ఆత్మలో రక్షింపబడే విధంగా మా ప్రార్థనలో ఉండగలుగుటకు నైనా మీ కృపా సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశ్వాసముతో క్షమాగుణము కలిగి క్రీస్తు యొక్క మనస్సు కలిగినైనా మేము ప్రార్థన చేయాలని ఈరోజు మీరు మాకు నేర్పిన విధానం కొరకై నీకు వందనాలు. ఆ వాక్యము అందరిలో ఫలించడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా.
అందరూ సంతోషముతో సమాధానముతో క్షేమముగా గృహాలకు వెళ్ళగలుగుటకు నాయన కృప దయచేయండి. రేపటి దినమునైనా అనేక మందిని తీసుకుని రండి. అన్నిటికీ మించి నీ ఆత్మను, నీ వాక్యాన్ని, మీ సన్నిధిని, మీ దీవెనను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మాకు అధ్యక్షుడిగా ఉండాలి. తండ్రి చిత్తము నెరవేరాలి. యేసయ్యకు మహిమ కలగాలి. మా ప్రతి కార్యక్రమము ద్వారా మేము ఆత్మీయంగా బలపడగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఆత్మీయ లోతుల్లోనికి నడిపించమని మా ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మైడల అపరాధము చేయవారిని క్షమించు ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, మన ప్రార్థన ఆలకించే నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మనలో ఉండి ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. నీ పాపికాశ్రయమీచును నీ రక్తధారలీలా పాపికాశ్రయమీచును పరిశుద్ధ